బ్రహ్మాండంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏముండేదండి. 200 పెన్షన్ ఇస్తే ఏం పథకాలు ఇచ్చాడు, జనాలకు ఉపయోగపడుతుంది. బయట పోయి అమౌంట్ అంతా ఇక్కడికి వెళ్ళి ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు, అంతే కదా. జగన్ రాడని ఎవడనుకోడు, పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడా? పెద్దాపురం సీట్ కూడా ఇది ఇప్పుడు మన తెలుగుదేశం, ఇప్పుడు వైఎస్ఆర్పీ వస్తుంది బంపర్ మెజార్టీతో. ఇక్కడ రేపు వైఎస్ఆర్పీ బంపర్ మెజార్టీతో నెగ్గుతుంది ఇక్కడ. ఏం లేకపోతే ఇక్కడ ఏంటిది, ఎలా ఉంది ఇక్కడ? సునామీ పొత్తులతో ఎవడొచ్చినా సరే నెగ్గలేడండి ఇప్పుడు దీని మీద. ఎవడ క్లీన్ షీపా? ఆడు సీట్ నెగ్గమని చూద్దాం, ఎక్కడైనా ఎక్కడ పెట్టినా ఆడు సీట్ నెగ్గమని చూద్దాం. ఆడిని ఎక్కడ రానిస్తారు, ఎక్కడికైనా శాసనసభలోకి సీట్ ఖాళీ అట్టనిస్తారండి. పెట్టడు, నెగ్గడు. ఎవరు మమ్మల్ని? ఆడిని తగిలకుండా ఉంటే చూసుకోమని ముందు, అంతేగాని మమ్మల్ని కొట్టడం కాదు. ఇటుగా యూత్ని అడగండి, నేను ఇంకా ముసలి కొంచెం 60 దాటిపోయి. యూత్ని అడగండి, చెప్తారు దానికి సమాధానం. అడగండి, యూత్ని అడగండి, చెప్తారు. యూత్ ఎవరో నలుగురు వచ్చి చెప్తే వాళ్ళతో గెంతులు ఎత్తే సరిపోదు. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత కడుతున్నాడు? మెడికల్ వాళ్ళు కడుతున్నాడు, ఇంజనీరింగ్ కడుతున్నాడు, ఫార్మసీ కడుతున్నాడు. బాగా చూస్తున్నాడు కదా. రీయింబర్స్మెంట్ ఎవడు కడుతున్నాడు? గవర్నమెంట్ కడుతుందా? మెడికల్కి, ఫార్మసీకి, ఇంజనీరింగ్కి ఎట్లకి కట్టట్లేదు. మరి పవన్ కళ్యాణ్, మరి చంద్రబాబు అంటాడు నేను బయటికి రావడమే జగన్ జైలు వేపిస్తాను. పని ఏమని చూద్దాం. ఆడ వెళ్ళాడు కదా, ఇప్పుడు వెళ్ళాడు కదా, అక్కడి నుంచి రావాలి కదా బయటికి. రాడంటారా? తర్వాత అవన్నీ పైన మాట్లాడి నేను మాట్లాడతా, అవన్నీ వేరే. సింహం అంటున్నాడు జగన్, సింహం. ఆడేమంటున్నాడు? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను సింహం కాదు, అడవికి ఎవడో రాజు, సింహం అంతే. ఉన్నాయని జంతువులే. ఎక్కడ ఉండరు, చూడండి. ఏం కిందకు మమ్మల్ని ఆడడం? రేపు ఎలక్షన్ వచ్చి చూస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ.